దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత అనేది ఏర్పడింది. దీంతో హోటల్స్ అన్ని మూతపడ్డాయి. ప్రధానంగా అటు చెన్నై కావచ్చు, ముంబై ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపు 20% హోటల్స్ అనేవి మూతపడ్డాయి. ఇటు సిటీలో కూడా ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ మూతపడుతున్నటువంటి పరిస్థితులు మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఏవైతే గ్యాస్ కన్జంప్షన్స్ ఎక్కువగా తీసుకుంటే వాటిని మొత్తం కూడా తీసేసి కొన్ని వాటికే పరిమితం చేస్తున్నారు. మన రోజు ఎక్కువగా హెవీగా ఉంటారు ఇక్కడ కావచ్చు, కానీ ఈ రోజు మొత్తం కూడా హోటల్స్లో కావచ్చు మొత్తం కూడా కస్టమర్స్ తగ్గారు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా ఐటమ్స్ తగ్గాయి. ఐటమ్స్ తగ్గడంతో మొత్తం కూడా ఒకవైపు హోటల్స్ మొత్తం కూడా మూసేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ హోటల్ దగ్గర చూసినా కూడా ఇదే పరిస్థితి. జనరల్గా మనకు స్టోరేజ్ అనేది 2 నుంచి 3 రోజుల వరకే ఉంటుంది, కానీ ఒకవైపు ఇప్పటికీ 24 గంటల నుంచి ఎలాంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అనేవి ఇవ్వటం లేదు. దీంతో ఎక్కడికక్కడ మొత్తం కూడా పడ్డటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నది. సో నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు హాస్టల్స్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మొత్తం మూతపడ్డటువంటి విజువల్స్ కావచ్చు మొత్తం కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు ఏవైతే కరెంటుకు సంబంధించినటువంటి ఏదైతే స్టవ్స్ ఉంటాయో వాటిని ఇప్పుడు ప్రస్తుతం ప్రిఫర్ చేసిన, కానీ దానిపైన ఎక్కువ క్వాంటిటీ అనేది ఎక్కువగా కుక్ చేయలేమంటూ కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున అటు కస్టమర్లు కావచ్చు, ఇటు యాజమాన్యాలు కావచ్చు, మొత్తం మీద కోవిడ్ పీరియడ్లో మనకి ఏ విధంగా అయితే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు కూడా అదే విధంగా కనిపిస్తున్నది. సో ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలో ఏర్పడినటువంటి సంక్షోభం ఇటు భారతదేశం పైన పడి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడి 30 రోజుల వరకు ఎలాంటి గ్యాస్ సిలిండర్లు ఇవ్వద్దంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి హోటల్కి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడ చూసినా కూడా గ్యాస్ సిలిండర్ కొరత అనేది ఏర్పడింది. హోటల్స్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. యాక్చువల్గా బండ్ వచ్చి 2000 ఉండేది, 4000 అయినా బండ బిజినెస్ ఆపే పరిస్థితి ఏర్పడింది. సో 4000 అయినా అసలు బుక్ చేస్తుందా? అవట్లా గ్యాస్ బ్లాక్ లో దొరుకుతున్నాయి కూడా. దొరకపోతే ఇంక బిజినెస్ ఆపేసుకోవడం, మీకు ఏం చేసేది ఏం లేదు. అంటే జనరల్ గా స్టోరేజ్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది హోటల్స్ లో? హోటల్స్ 1 డే ఉంటుంది, అంత మించి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు కదా. నిన్నటి నుంచి పూర్తిగా క్లోజ్ చేశారా? అంటే క్లోజ్ ఏదో ఒక బండ దొరుకుతుంది, అంతా వాళ్ళ కంటిన్యూ చేస్తున్నాం కొన్ని ఐటమ్ ఆపుకుని. ఇటు ముంబైలో కావచ్చు, ఇటు మెయిన్ సిటీలో కూడా 20% హోటల్స్ అనేవి మూతపడ్డాయి. ఇప్పుడు మన సిటీలో ఏ విధంగా ఉండే ఎఫెక్ట్, దీని ఎఫెక్ట్ అట్లానే ఉండే అవకాశం ఉందా? 2 days అయితే మొత్తం హోటల్ బంద్ చేయవలసింది. 15 days వరకు మనం మేనేజ్ చేయడానికి అవకాశం ఉందా? స్కోప్ స్టాక్ వస్తానే కదా ఏం చేయటానికి ఉంటుంది. వాళ్ళైనా ఇవ్వటా కానీ గ్యాస్ వాళ్ళు ఇవ్వడానికి స్టాక్ రావాలి, వాళ్ళకి రావట్లేదు కదా. దానివల్ల అంటే కరెంటు వినియోగంతో దాన్ని ఏమైనా చేయొచ్చు మనం. మళ్ళీ దానికోసం అన్ని సిస్టమ్ అంతా మార్చాలంటే అవ్వదు కదా, చాలా ప్రాబ్లంతో కూడుతుంది. సో ఇటు అందరిపైన ఎఫెక్ట్ పడుతుంది ఇది, యాజమాన్యాలు ఇటు సామాన్య ప్రజలు అందరిపై పడుతుంది మేడం ఎఫెక్ట్. దీంతో పాటు హాస్టల్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకు కూడా ఫుడ్ లేదంటారు. సో 30 days వరకు కూడా ఎలాంటి కమర్షియల్ ఇవ్వద్దంటూ కూడా చెప్పారు. సో 30 days వరకు ఎలా మరి మేనేజ్ నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ నిర్ణయం తీసుకోకపోతే బిజినెస్ అన్నీ ఇంకా ఆపవచ్చు. ఒకవేళ 10% ఇస్తే అదేమైనా యూజ్ అవుతుందా? పర్లేదు, ఉండదు. అంటే ప్లస్ అనేది ఉండదు, మైనస్ ఉంటుంది అంతే. సిటీలో ఉన్నటువంటి అన్ని హోటల్ ఇదే పరిస్థితి ఉందా? ఏ పరిస్థితి మేడం, ఎవరిదైనా అంతే పరిస్థితి. గ్యాస్ లేకపోతే ఏం చేయలేము కదా. మెయిన్ కావాల్సింది ఇదే, గ్యాసే కావాల్సింది. ఇది లేకుండా బిజినెస్ ఏం నడుస్తుంది? సో మీరు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఇట్లా అంటే తగ్గించారా? ఎట్లా తగ్గించాం మేడం, మేము ఐటమ్స్ ఆపేసుకున్నాం. కస్టమర్ దగ్గర ఎన్నో ఉంది తగ్గుతారు కదా మేడం. ఇప్పుడు ఒక ఐటమ్ కావాలని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఐటమ్ లేకపోతే అవి తీసుకోరు కదా. ఈ వాటిలో ప్రతి వాటిలో అంతే, ఇంకా అలా చేసుకుంటున్నారు ఏదో ఉన్న వాటిలో. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్గా మనకి ఏం కనిపిస్తుంది ఇప్పుడు దీనికి? దీనివల్ల ఏంటంటే బిజినెస్ 30%, 50% డల్ అయిపోయింది. ఇంకో 1 or 2 days ఇలా నడుస్తూ మొత్తం బిజినెస్ నుండి క్లోజ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏర్పడినటువంటి సంక్షోభం కారణంగా ఎక్కడికక్కడికి బిజినెస్లన్నీ దెబ్బతింటాయి. ప్రధానంగా హోటల్స్, హాస్టల్ పైన దీని ఎఫెక్ట్ పడ్డది. పూర్తి స్థాయిలో ఇటు కమర్షియల్ సిలిండర్ని ఇవ్వద్దంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఒకవైపు ఎక్కడ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అనేవి రావటం లేదు. 30 days వరకు కూడా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఒకవేళ యుద్ధం కనుక ఆ యుద్ధం తగ్గితే దీని ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం, కానీ ఇప్పట్లో ఆ యుద్ధం అనేది
సద్దుమణిగేలా లేదు. దీంతో ఎఫెక్ట్ మాత్రం కొనసాగే అవకాశం ఉంది. నగరంలో ఏ ప్రధాన హోటల్ కావచ్చు, ఏ స్టార్ హోటల్ చూసినా కూడా గ్యాస్ సిలిండర్ల కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. స్టోరేజ్ అనేది కేవలం 1 డే మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ 24 అవర్స్ గడవడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా వరకు తగ్గించినప్పటికీ ఈ సంక్షోభం ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు యాజమానులు కావచ్చు, అటు కస్టమర్లు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఇబ్బంది పడుతున్నారు. కెమెరా వేణుతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.